నేను మీకు చెప్పినది ఏమనగా, ఆత్మకు శరీరం, శరీరం ఆత్మకు విరోధం అంట. ప్రతిరోజు సంఘర్షణ, యుద్ధం జరుగుద్దట. మనం అనుకుంటాం మనలోనే ఈ సంఘర్షణ ఉందని తెలియక పక్కింటోడి మీద యుద్ధం. ముందు నీ శరీరాన్ని నువ్వు లోబరుచుకో, ముందు నీ శరీరం మీద నువ్వు విజయం సాధించు, ముందు నీ శరీరాన్ని నువ్వు ద్వేషించు. కాబట్టి మనం ధన్యులు కావాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నేను ఏం చేయాలి? శరీరాన్ని ద్వేషించాలి. ఒక మాటగా చెప్పాలంటే ద్వేషించదాన్ని లెక్క చేయకూడదు. అందుకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత శరీరాన్ని లెక్క పెట్టలేదండి. సొగసైనను స్వరూపమైనను ఆయనకి లేదట. ఉళ్ళంతా ఏమంటే నాగలి చాళ్ల వాళ్ళే ఉళ్ళంతా దున్ని వేయబడిపోయిన, దున్నుతున్న శరీరం ఛిద్రమైపోతున్న ఏ మాత్రం లెక్క చేయట్లేదండి. ఏ మాత్రం లెక్క చేయట్లేదండి ఆయన. ఎందుకో శరీరాన్ని ద్వేషించాడు గనక. అందుకే ప్రతి నిత్యం శరీరాన్ని దేవుని పనిలో నలగొట్టి విజయాన్ని అందుకున్న వీరుడండి యేసుక్రీస్తు వారు. ఒకనాడు పౌలు గారు కూడా అంతే. అయ్యో ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుంచి నన్ను ఎవడో విడిపిస్తాడు. ఎవడు విడిపిస్తాడో తెలుసా? దేవుడు మాత్రమే విడిపిస్తాడు. నిన్ను గుర్తుపెట్టుకో. ఈ శరీరం నుంచి నీకు విముక్తి మరణం అంటే